అసలు ప్రయత్నం, సహనం ఈ మాటలు లేవండి. అసలు ప్రయత్నం అనేది మనం నమ్మం. అసలు ఆ ప్రయత్నిస్తే వస్తుంది దేవుడు. ఇదో వంకర వ్యాఖ్యానం. ప్రయత్నిస్తే ప్రతిదీ వస్తుందమ్మా, ప్రతిదీ వస్తుంది. నువ్వు ప్రయత్నించు, అప్పటికి రాకపోతే దేవుడిని ఆశ్రయించి తప్పులే. దానికి దేవుడు ఉన్నాడు ఇక్కడ. అసలు ప్రయత్నించకుండానే ఇంకా అదృష్టం అంతే. రాసిపెట్టుండ ఏంటి రాసిపెట్టే సింగిల్ ఉన్న పుస్తకం ఎవడు రాస్తాడు? ఎవడికి పని? నీ జీవితం రాయడం. నీ మనస్సు, నీ శరీరం, నీ కండరాలు, నీ రక్తం, నీ ఉత్తేజం మొత్తం నీ జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. ఏ దేవుడు కూర్చొని నీ జీవితాన్ని రాయలేదు ఇక్కడ. ఒక పూర్వజన్మ కర్మ ఏదైనా వర్తించ అది మనదేనండి. దేవుడు ఎందుకు రాశాడు? మనదే కదా. పూర్వజన్మలో మనదే కదా. అది అంటే మనమే రాసుకున్నాం కదా. మరి ఇంకే అదేనా మనదే కదా. పూర్వజన్మ సుకృతం ఆ సుకృతం ఎవరిది? నీదే కదా. మరి నువ్వు పూర్వజన్మ సుకృతాన్ని నమ్ముతున్నావు కానీ ఈ జన్మ సుకృతం ఎందుకు నమ్మవయా? అర్థం కాని విషయం. అంటే మన మీద మనకి నమ్మకం, ఆత్మవిశ్వాసం పోయిందండి. దేవుడి మీద గుడ్డి నమ్మకం మనకి మిగిలిందంతే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది. అది పెంచుకోగలగాలి.